సైబర్ నేరగాళ్లు ఏం చేసినా ఎంత డబ్బు కొట్టేసినా ఈ మొత్తం వ్యవహారంలో బ్యాంకులే కీలకం. కొట్టేసిన డబ్బంతా బ్యాంకుల ద్వారానే ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఈ విషయంలో బ్యాంకర్లు అలర్ట్ గా ఉంటే సైబర్ నేరగాళ్ల ఎత్తులకు చిత్తు చేయొచ్చు. అలా కాదని కొందరు బ్యాంకర్సే కేటుగాళ్లతో చేతులు కలిపితే ఇక వాళ్లకు పట్టపగ్గాలే ఉండవు. సైబర్ మోసగాళ్లకు సంపూర్ణంగా సహకరిస్తూ కొట్టేసిన సొమ్ములో వాటాలు పంచుకుంటున్నారు కొందరు దుర్మార్గులు. అలాంటి ఓ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. బ్యాంకు అధికారులే సైబర్ మోసగాళ్లకు సహకారం అందిస్తున్న వైనం హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల దర్యాప్తులో బయటపడింది. దేశవ్యాప్తంగా 33 సైబర్ క్రైమ్ కేసుల్లో 88 కోట్ల 32 లక్షల రూపాయలు కాజేసిన 3 బ్యాంకు అధికారులతో సహా 52 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి దాదాపు 48 లక్షల నగదు, 40 లక్షల విలువైన క్రిప్టో కరెన్సీ, 39 ఏటీఎం కార్డులు, 17 పాస్బుక్లు, 54 చెక్ బుక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్స్ లో ఉన్న 2,87 లక్షల రూపాయలను ఫ్రీజ్ చేశారు. ఎక్కడో విదేశాల్లో ఉండి మన దేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు కేటుగాళ్లు. నేపాల్, చైనా లాంటి దేశాల్లో ఉండి మన దగ్గర దేశవ్యాప్తంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని యాప్ల ద్వారా వివిధ రకాలైన సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. వారికి స్థానిక ప్రైవేటు బ్యాంకుల మేనేజర్లు కుమ్మక్కైన విషయం బయటపడిందే. 2 కేసుల దర్యాప్తులో హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు బ్యాంక్ మేనేజర్ల పాత్రను గుర్తించారు. ఆర్బీఎల్, కోటక్ మహీంద్రా, యాక్సిస్ బ్యాంకులకు చెందిన 3 అరెస్టు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ స్పెషల్ టీమ్స్ 10 రాష్ట్రాలలో రైడ్స్ చేశాయి. 3 మేనేజర్లతో సహా 52 మందిని పట్టుకున్నట్టు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెలిపారు. ఈ నిందితులపై హైదరాబాద్లో 33, రాష్ట్రంలో 74, దేశవ్యాప్తంగా 576 కేసులు నమోదైనట్టు గుర్తించారు. అరెస్టైన 52 మంది సోషల్ మీడియా గ్రూపుల ద్వారా ఎరవేసి పెట్టుబడుల పేరుతో స్వాహా చేసే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ తో పాటు డిజిటల్ స్కామ్స్ కేసుల్లోనూ నిందితులుగా ఉన్నారు. సైబర్ నేరాల సూత్రధారులకు బాధితులతో నగదు డిపాజిట్ చేయించుకోవడానికి సేవింగ్స్ అకౌంట్, కాజేసిన భారీ మొత్తాలను డ్రా చేసుకోవడానికి కరెంట్ అకౌంట్స్ అవసరం. దీనికోసం వీళ్లు నేపాల్కు చెందిన కొందరిని దళారులుగా మార్చుకుంటున్నారు. వీరు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో సంచరిస్తూ స్థానిక మధ్యవర్తుల ద్వారా బ్యాంక్ అధికారులను సంప్రదిస్తున్నారు. నిబంధనలేవీ పట్టించుకోకుండా బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేసి ఇవ్వాలని, లావాదేవీల్లో నిబంధనల ఉల్లంఘనను కూడా చూసి చూడనట్టు వదిలేయాలని చెప్పి ఒప్పందాలు చేసుకుంటున్నారు. సేవింగ్స్ అకౌంట్ కు 50,000 వరకు, కరెంట్ అకౌంట్ కు 80,000 వరకు తీసుకుంటున్న బ్యాంక్ అధికారులు సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్నారు. ఆయా ఖాతాలకు సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ను ఆపరేట్ చేయడానికి అవసరమైన వివరాలన్నీ టెలిగ్రామ్ యాప్ ద్వారా సూత్రధారులకు చేరుతున్నాయి. నేపాల్ కు చెందిన మహేష్ అనే వ్యక్తి ద్వారా బెంగళూరు విద్యారణ్యపురాలోని ఆర్బీఎల్ బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శుభం కుమార్ జూ, మల్లీశ్వరంలోని యాక్సిస్ బ్యాంక్ అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ హరూన్ రషీద్, ఫ్యాబ్రికేషన్ వ్యాపారి ఆర్ మోహన్ సైబర్ క్రైమ్ నెట్వర్క్ లోకి ప్రవేశించారు. వివిధ బ్యాంకుల్లో 20 బ్యాంక్ అకౌంట్స్ తెరిచేందుకు వీరు సహకరించారు. ఈ ఖాతాల ద్వారా సైబర్ నేరగాళ్లు బాధితుల నుంచి 23 కోట్లు కాజేశారు. హైదరాబాద్ లో గతేడాది జరిగిన 93 లక్షల ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో బెంగళూరు లింకులు గుర్తించిన పోలీసులు ఆ 3 కటకటాల్లోకి పంపారు. అలాగే గతంలోనే జరిగిన 2.06 కోట్లతో ముడిపడి ఉన్న మరో ట్రేడింగ్ ఫ్రాడ్ కేసు దర్యాప్తులో హైదరాబాద్ జేఎన్టీయూలో ఉన్న కోటక్ మహీంద్రా బ్యాంక్ సేల్స్ మేనేజర్ కాటా శ్రీనివాస్ పేరు వెలుగులోకొచ్చింది. గుంటూరు జిల్లా ముప్పాళ్లకు చెందిన కాటా శ్రీనివాస్ తో పాటు తమ పేర్లతో బ్యాంకు ఖాతాలు తెరవడానికి సహకరించిన వారిని పోలీసులు అరెస్టు చేశారు. 8 రాష్ట్రాల్లో ఈ ఆపరేషన్ జరిగింది. 52 మంది నేరస్తుల్ని, సైబర్ క్రైమ్ నేరస్తుల్ని పట్టుకోవడం జరిగింది. దాంట్లో 3 మాస్టర్ మైండ్స్ గా ఉన్నారు. అంటే సూత్రధారులు. వారు మొత్తం కూడా ఆపరేషన్స్ అన్ని ప్లాన్ చేసి వారు ఈ సైబర్ క్రైమ్స్ అన్ని కూడా చేయిస్తున్నారు. ఫ్రాడ్ లో కొందరు నిందితులు హైదరాబాద్ కు చెందిన వారేనని తేలిందే. వీరంతా టెలిగ్రామ్ ద్వారా నెట్వర్క్ లోకి ప్రవేశించారు. వీరి నుంచి 47,50,000 రూపాయల నగదుతో పాటు క్రిప్టో కరెన్సీ రూపంలో ఉన్న 40 లక్షల రూపాయలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. క్రిప్టో కరెన్సీని సీజ్ చేయడం హైదరాబాద్ పోలీస్ హిస్టరీలో ఇదే ఫస్ట్ టైం. ఈ ఖాతాల ద్వారా జరిగే ప్రతి లావాదేవీకి కాటా శ్రీనివాస్ కు 1% కమిషన్ గా అందుతోంది. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూర్ కు చెందిన రెడ్డి ప్రవీణ్, మచిలీపట్నంకు చెందిన మాగంటి జయరాంలు ఖాతాలు తెరవడంలో భాగస్వాములయ్యారు. వీరితో పాటు మ్యూల్ ఖాతాల్లోకి చేరిన నగదును క్రిప్టోగా మార్చి హైదరాబాద్ బహదూర్పుర ప్రాంతానికి
రాష్ట్రానికి చెందిన మహ్మద్ జునైద్, దుబాయ్లోని మాస్టర్ మైండ్ మహ్మద్ ఇస్మాయిల్ ను పోలీసులు అరెస్టు చేశారు. గుజరాత్ కు చెందిన హర్పాల్ సింగ్, సయ్యద్ అయూబ్ భాయ్లు వివిధ ప్రభుత్వ సంస్థల పేరిట వ్యక్తులకు వాట్సాప్, స్కైప్, ఇంటర్నెట్ కాల్స్ చేసి మనీ లాండరింగ్, డ్రగ్స్, ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధాలున్నట్టు ఆధారాలు దొరికాయని బెదిరించి డబ్బు కాజేశారు. దేశవ్యాప్తంగా వీరిద్దరిపై 17 కేసులున్నాయి.